ఎప్పుడూ చేసుకునే నార్మల్ చికెన్ బిర్యానీ అని చేసుకుంటారులే కానీ, ఈరోజు నేను చెప్పిన విధంగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మన కిచెన్‌లోని బెంగుళూరు స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ చేద్దామా? ముందుగా ఫ్రెష్ చికెన్‌ని తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం నూనె, నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఏంటి స్పైసెస్ అనింది, ఆనియన్స్ ఒకటే ఉన్నాయనుకుంటున్నారా? ఫస్ట్ వేయడం మర్చిపోయానబ్బా! మీరు మాత్రం ఫస్ట్ స్పైసెసే వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన పాలకూర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫైన్ పేస్ట్‌ని కడాయిలో వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు వేసుకొని మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 అవర్ ముందే మ్యారినేట్ పెట్టి ఉంచిన చికెన్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. చికెన్‌లో నుంచి వాటర్ బయటికి వచ్చే వరకు చికెన్‌ని మంచిగా కుక్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నానబెట్టిన బియ్యంని వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. పాయింట్ టు బీ నోటెడ్, ఫస్ట్ వాటర్ కాదు, రైసే. ఆ తర్వాత వాటర్ క్వాంటిటీ బట్టి పోసుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ టు 15 మినిట్స్ దమ్ చేసుకొని ఓపెన్ చేస్తే మన చికెన్ దొన్నె బిర్యానీ రెడీ.